ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన మహిమ దేవుని బిడ్డరా మీ అందరూ బాగున్నారు కదా? దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నారు కదా? దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటూ ఉన్నారా దేవుని బిడ్డరా? మరి ఈ రోజు దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించబోతున్నాడు చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు 3వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడంట దేవుని బిడ్డరా. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వస్తాడంట. ఎందుకంటే ఒకటి దేవునికి భూమి మీద ఎవరు ఇష్టం అంటే భక్తి పరులు, మంచి భక్తి కలిగి, మంచి ప్రార్థన కలిగి, ఉదయకాలమే వాగ్దానం ద్వారా నడుచుకోవడం, మన పనులన్నీ ప్రార్థన ద్వారా ప్రారంభించడం, ఒక రోజుని ప్రార్థన ద్వారా ప్రారంభించడం, ఆ రోజులందరినీ కూడా దేవుడు ఆశీర్వాదంగా మార్చాలని మంచి ఉద్దేశం కలిగి ఉండడం, బయటకు వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, స్కూలింగ్లో కాలేజ్లో ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఏ మాటలన్నీ తెలియజేశాడు ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడమే భక్తి, అది యథార్థత. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీతిమంతుని ఎదురు నేను వర్ధిల్లింపజేస్తాను. నీతిమంతుడు ఎవరు అంటే భూమి మీద కేవలం దేవానికి దేవుడు ఒక్కడే నీతిమంతుడు దేవుడు ఉంటారా. ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తూ ఉంటారో, ఆయన అడుగుజాడలు ఎవరైతే వెళ్తూ ఉంటారో వారందరినీ దేవుడు నీతిమంతుడుగా మారుస్తాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నా నీతిని, నా రాజ్యాన్ని మొదలు వెతకండి. మీరు ఈ నీతిని ఎప్పుడైతే వెతుకుతూ ఉంటారో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. అందుకనే ఈ కాలంలో ఆయన నీతి ఏంటో వెతకండి, ఆయన మంచి ఏంటో వెతకండి, ఆయన ఏం చేయాలని ఆశపడుతున్నారో తెలుసుకోండి, ఆయన చిత్తం కొరకు ఎదురు చూడండి. మీ ఇంటిని దేవుడు వర్ధిల్లింప చేయబోతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వాద పథకంలో మలుచుకోబోతున్నాడు. మరి భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం రాబోతుంది. ఎవరైతే భక్తి లేదు, దేవుడే లేడు, ఉంటే ఏం చేస్తాడు? ఆయన మాట వినాలా, ఆయన బట్టి నడుచుకోవాలా. ఉదయకాలం వాగ్దానం అవసరమా, ప్రార్థన అవసరమా, మన ఇష్టం, మన రోజుని మనకు నచ్చినట్టుగా బ్రతకొచ్చు అనే అజ్ఞానంలో ఎవరైతే వెళ్తూ ఉంటారో దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద అపవాదైన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగాలని చూస్తున్నాడు కనుక వారి నోట్లో మీరు దొరకకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా దేవుని యొక్క పరిరక్షణలో ఉండాలి, దేవుని కాపుదలలో ఉండాలి, ఆయన రెక్కల నీడలో ఉండాలి. ఒక రోజు ప్రారంభించినప్పుడు ప్రార్థన ప్రారంభించగలిగితే మీ ఇంటిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు. నీతిమంతుల గురించి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా, ఎన్నో అద్భుతాలు బైబిల్ గ్రంథంలో తెలియజేయబడుతున్నాయి కనుక ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలంటే, ఈ దీవెనలన్నీ మనం పొందుకోవాలంటే నీతిని అనుసరిద్దాం, యథార్థంగా నడుచుకుందాం, మనం ఆశీర్వదించబడదాం. మనల్ని బట్టి మన నివాస స్థలాలన్నీ కూడా ఆశీర్వదించబడబోతున్నాయి కనుక వాగ్దానం బట్టి ప్రార్థన చేద్దామా? గొప్పదేమో మహోన్నతుడా, ఉదయకాలమే మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్యం బట్టి నీకు మహిమ. నీతిని అనుసరించాలయ్యా, నమ్మకంగా నడుచుకోవాలి, యథార్థంగా నడుచుకోవాలి. అటువంటి దూతని మాకు కావలి ఉంచి మా మార్గాలన్నీ సరళం చేస్తూ మేము ఎలా నడవాలి, ఎటు నడవాలి, ఏం చేయాలి సమస్తం మీరే మీ దూతల ద్వారా మాకు బోధిస్తూ బయలుపరుస్తూ నీతి మార్గంలో నడిచే కృప ఈ ఉదయకాలం అనేక బిడ్డలు దయచేస్తూ నీ నామాన్ని ఆనందించుకోండి. ప్రతి బిడ్డ ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీ జీవితంగా ముందు కొనసాగించమని, వారి ఎగ్జామ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ వారి ఉత్తీర్ణత సాధిస్తూ ఉన్నతమైన భవిష్యత్తు వారికి దయచేస్తూ నీవే గొప్ప కార్యాలు జరిగించమని, ఈ ఉదయకాలంలో రిసీవ్ చేసుకుంటున్న వారు, కామెంట్ చేసిన వారు, షేర్ చేసిన వారు ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మంచిగా షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ ఉండండి. మరి ప్రతిదినం వస్తున్న వాగ్దానాన్ని సంతోషంగా స్వీకరించండి. రెండోగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ధైర్యంగా రాయండి, విజయవంతంగా రాయండి. సంవత్సరం అంతా మీరు పడిన ప్రయాస చక్కగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. మరి ప్రతి చదువుకుంటున్న ప్రతి బిడ్డలు మేము ప్రోత్సహిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ధైర్యంగా రాయండి. మరి మీరు గొప్పవారు